ఆ ఫస్ట్ కస్టమర్ అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా. తర్వాత నాకు అర్థమైపోయింది ఎక్స్పీరియన్స్ తోటి. తర్వాత ఇంకో కస్టమర్ వచ్చారండి 2 డేస్కి. ఆ కస్టమరు నార్మల్ పీసే, 2x2 కాదు కానీ కొంచెం బాగానే ఉంది. అలా అని చెప్పేసి మరీ కాస్ట్లీ కూడా లేదు. అయితే బాగా కుడతావంట కదా చెప్పారు, సో నువ్వు కుడతావా అని అడిగాను అనమాట. కుడతానని చెప్పాను. అయితే మా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే, నువ్వు బాగా కుడతావా, నువ్వు బాగా కుడతావా, ఏం పాడు చేయవు కదా, బాగా కుడతావా. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీరు చూడట్లేదు కానీ నాకైతే ఎంత భయం వేసిందో. ఆ బ్లౌజ్ కానీ పాడైపోతే ఆమె హార్ట్ ఎక్కడ ఆగిపోతుందో, ఆ బ్లౌజ్ కానీ అటు ఇటు అయిందంటే ఆమె ఎక్కడ కింద పడిపోతుందో ఆ టెన్షన్ తోటి అని నాకు ఎంత భయం వేసిందో. అప్పుడు అనిపించింది, వామ్మో బట్టలు అంటే అంత ప్రాణమా, బ్లౌజులు అంటే అంత ఇదా మనకంతా. అసలు నాకైతే అలా ఏం లేదండి. వాళ్ళు ఎన్ని ముడతలు వచ్చినా ఎలా కుట్టినా కూడా ఏదో మామూలుగా లైట్ తీసుకున్నాను. కానీ ఈ కస్టమర్ చూసిన తర్వాత అర్థమైపోయింది, బట్టలు అంటే ప్రాణం, ఆరో ప్రాణం. అదేవిధంగా బ్లౌజులు అంటే ఏడో ప్రాణం ఏమో అనిపించే అంతగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే